హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మంచి ఆవకాయ పచ్చడి పెట్టుకుందాం. మా ఆంధ్ర స్టైల్లో చాలా బాగుంటుంది అనమాట. పెట్టుకుందాం ఆవకాయ పచ్చడి. సంవత్సరం పాటు నిలవ ఉండే పచ్చడి అనమాట. చాలా బాగుంటుంది. గుంటూరు కారం, మా గుంటూరు కారం వేసుకొని చేసుకుందాం. చాలా ఇదిగా కలర్ కూడా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది పచ్చడి. చేసుకుందాం. ఈ ఈ మామిడికాయలు వేరే తోటకాడికి వెళ్ళి తీసుకొచ్చానండి. మేము ఎలా తెంపుకొచ్చాం, ఎంత ఎంజాయ్ చేసాం, బాగా ఎంజాయ్ చేసాం. కానీ కొంచెం కొంచెం క్లిప్ ఎవరు తీసేవాళ్ళు లేరు, వీడియో కొంచెం కొంచెం తీసామన్నమాట. చూడండి ఎలా కోసుకొచ్చాం. కాయలు చాలా బాగున్నాయి అన్నమాట. ఓకేనా? మామిడికాయలకు వచ్చామండి. తోట అనమాట. మామిడి తోట 10 ఎకరాలు ఉంది. సపోటా తోట 10 ఎకరాలు అంటండి. మా ఫ్రెండ్ మా అక్క తీసుకెళ్ళింది అక్కడికి. పొద్దున్నే లేసి 7 గంటలకల్లా వెళ్ళాము. వెళ్ళేసి చక్కగా ఎంత పెద్ద తోటో అసలు. చెట్లకి ఇదివరకు బాగా పోయిన సంవత్సరం బాగా కాసినాయి అంటండి. ఇప్పుడు కాపు తక్కువ ఉండే, అవి చాలా ఫుల్ రేట్లు ఉన్నాయి అన్నమాట. ఒక్క కాయ 20 రూపాయలు 25 రూపాయలు చెబుతున్నాడు. అదిగో ఆవిడ మా అక్క ఫోన్ చేస్తుంది అతనికి, తోట అతనికి. వాళ్ళు మా ఫ్రెండ్స్ ఒక 5-6 మంది వెళ్ళామండి. వెళ్ళేసి మంచిగా ఎంత భలే ఎంజాయ్ చేసాం అసలు. కాయలు చూడండి, మనకు నచ్చిన కాయ కోసుకోవచ్చు అనమాట. మనమే మనకు నచ్చిన కాయ కోసుకొని చక్కగా అయ్యేమో. ఈ చెట్టు ఏమో పెద్ద రసాలు చెట్టు బాగుండాయండి. కాయలు బాగానే టెంకి ముదిరింది లోపల. అజ్జీడు అంటారు కదా, అది కూడా చక్కగా ముదిరినాయి అనమాట. ఈ కాయ 40 రూపాయలు చదువుతున్నాడు కానీ 20 రూపాయలకి ఇచ్చాడు. బాగా మేము చాలా కాయ చూడండి. అయికో చూడండి ఎంత బాగున్నాయో కాయలు అయితే. కానీ ఏమో పెద్దవి అండి. కొబ్బరి మామిడికాయలు అంటారు చూడండి, ఆ కాయలు అన్నమాట. కొబ్బరి మామిడికాయలు చాలా లావుగా ఉన్నాయండి. వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు. చాలా లావుగా ఉన్నాయి, పెద్ద పెద్దగా. ఒక్కోటి కిలో, బావు, కిలోన్నర అంత వెయిట్ ఉన్నాయి. చాలా పెద్దగా ఉండే. ఈయన మా అన్నయ్య అండి, ఆయన కూడా వచ్చారు. చూడండి ఏమో చిన్న రసాల చెట్టు, కానీ ఈ మొక్కలు బాగున్నాయి అసలు. చిన్న రసాల చెట్టు. చెట్టెక్కి ఆ తోటలో పనిచేసే పిల్లోడంట. చెట్టెక్కి కోస్తున్నాడు. కింద పడితే మళ్ళీ పగిలిపోతాయి కదండి. మా అక్క చూడండి కాయ పట్టుకొని నుంచొని ఫోటో తీయమంటుంది. పెద్ద పెద్ద కాయలండి, మన ఇష్టం వచ్చినట్టు కోసుకోవచ్చు. ఈ అబ్బాయి లెక్కేసి ఇస్తాడులే మనకి. మళ్ళీ నేను వెళ్ళాను నేను కాయ పట్టుకొని నుంచుంటే అక్క ఫోటో తీయని చెప్పా. అక్కకి చేత కావట్లేదు వీడియో తీయమంటే. బాగుందండి చాలా అసలు. భలే ఎంజాయ్ చేసాం. కానీ ఈ పైనాపిల్ తోట ఉంది అక్కడే. 5 ఎకరాల పైనాపిల్ తోట అంటే, 10 ఎకరాల మామిడి తోట, 10 ఎకరాలేమో సపోటా తోట. చూడండి అవి సపోటా కాయలు. అవి కూడా కోసుకొచ్చాం. తలా 4-5 కిలోలు అలా తీసుకున్నాంలేండి. అసలు మనకి ఇష్టం వచ్చిన కాయ మనమే కోసుకోవచ్చు. వాళ్ళేమో వెయిట్, వాళ్ళు తూకం వేసి ఇస్తారన్నమాట. మనకు నచ్చిన కాయ కోసుకోవచ్చు మనమే. మా ఇంటి దగ్గరలోనే ఉందండి. ఒక 6 కిలోమీటర్ల 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతే. దగ్గర, మాకు చాలా దగ్గర. చూడండి సపోటాలు అసలు ఏం తెయ్యకుండా ఇలా పండి కింద రాలుతున్నాయి. ఒకటి తిని చూస్తే ఎంత బాగుందో. చూడండి ఎలా దింపుతున్నానో. బాగున్నాయి కాయలు అసలు. లోపల పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. అయ్యో చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మాకు 10 కిలోలు, అందరికీ 10 కిలోలు నేనే కోసా. అదంతా సొనంతా చేతుల మీద పడ్డదండి. దీనికేం కాదు కానీ, సపోటా చెట్టు కాయలకి సొన పాలు వస్తాయి కదా, అవి చేతుల మీద పడ్డా ఏం కాదు. కానీ మామిడిది సొన పడకూడదు. చేతుల మీద పడ్డా, ముఖం మీద పడ్డా ఇట్లా పుళ్ళలాగా వస్తాయి అన్నమాట. సొనంత అంతవరకు. చూడండి ఎలా ఉన్నాయి, అందట్లేదు. ఎగురుతున్నా అందట్లేదు. అవి భలే ఉండేయండి అసలు. రాబుద్ది కాలే తోటల నుంచి. గడ్డి కూడా కాళ్ళ కింద అంత ఎక్కువేమి లేదు. పాములు అవి వస్తాయి అన్న భయం ఏమి లేదు. చూడండి ఎలా బాగుందన్నమాట తోట అంతా ఫ్రీగా ఖాళీగా. ఎండ కూడా తక్కువగా ఉందిలేండి. నిన్న కోసుకొచ్చాము. ఆ అబ్బాయి తోటలో పనిచేసే పిల్లాడు, మాకు యూట్యూబ్ ఉంది చూస్తావు అబ్బాయి అంటే, చూస్తాను మేడం గారు అంటున్నాడు. పనసకాయలు చూడండి. అగో కారు వేసుకెళ్ళాం, మా కారే. పనసకాయలు చూడండి. అగో చెట్టుకి కిందనే చాలా కాయలు ఉన్నాయి. ఇంకా రాలేదంట. వచ్చినప్పుడు మేము ఫోన్ చేసి పిలిచి ఇస్తాంలే అమ్మ, ఇంకా రాలేదన్నారు వాళ్ళు. ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా బకెట్లలో
పైన అది ముసుగు తీయాలండి. ఆ తొడిమంతా కట్ చేసి వాటర్లో వేస్తే ఆ సొనంతా కారిపోయిద్ది అనమాట. ఒక 2 గంటల సేపు అలాగే పెట్టాలి మనం. బాగా బకెట్ నిండా వాటర్ వేసి శుభ్రంగా కడిగి శుభ్రంగా తుడసాలండి. మనం తుడిసి నీట్గా పెట్టుకోవాలి. కాయలు చూడండి ఎలా ఉన్నాయో, పెద్ద రసాలు అనమాట. సూపర్గా ఉందండి అసలు పచ్చడి కూడా. అయ్యో తీసుకొచ్చాను. ఈ చిన్న రసాలు ఇందాకటి పెద్ద రసాలు, ఈ చిన్న రసాలు శుభ్రంగా ఈ కడిగేసి ముసుకెలు తీసి ఆ సొనంతా పోవాలన్నమాట. నీట్గా కడిగేసేసాను. లోన తీసుకొచ్చేసి క్లాత్ పెట్టి తుడిసి మళ్ళీ ఆరబెట్టాలి. ఆరబెడితేనే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి పచ్చడి. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మామిడికాయ పచ్చడి. అన్ని గిన్నెలన్నీ బయట కాసేపు ఎండలో పెట్టుకోవాలి మనం. ఈ వేరుగా అవి వేరే పెట్టాను. సపోటాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. నాకు గుప్పుడు కంటే ఇంకా పెద్దగా ఉన్నాయి. ఇంకా వేరే అమ్మాయి కోసుకెళ్ళిందండి. మేము వెళ్ళేసరికి కోసారనమాట. చూడండి ఎంత పెద్దగా ఉండేవి, తీయగా ఉండేయండి అసలు. తీయగా పంచదారే అసలు. పెద్ద మామిడికాయ, ఇదిగో కొబ్బరి మామిడికాయ. అన్నీ దేనికి దానికే విడివిడిగా పెట్టుకున్నాను. ఇక కట్ చేయించుకొస్తానికి వెళ్ళానండి రోడ్డు మీదకి. శుభ్రంగా తుడిసి ఒక బ్యాగ్లో పోసుకొని కాయలన్నీ కట్ చేయించుకొచ్చాను అనమాట. 20 కాయలు, 20 కాయలు, 25 కాయలు ఉండేలండి పెద్ద రసాలు. 25 కాయలు తీసుకున్నాను. మా ఫ్రెండ్స్ అడిగారులేండి పంపించమని. తలా కిలో అడిగారు, పంపిస్తా చేసి. ఇచ్చిన్నాయి అన్నీ శుభ్రంగా తుడిసి మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి పచ్చడి. నువ్వుల నూనె వేసి పచ్చడి పట్టుకుంటే అసలు సంవత్సరం తిరిగి వచ్చిందాక చెక్కు చెదరదనమాట. పాడు కాదు పచ్చడి, బాగుంటుంది తినటానికి. టేస్ట్ కూడా అలాగే బాగుంటుంది. చూడండి ఈ చిన్న రసాలు బాగున్నాయి. ఇంకా వేరే తెల్ల గులాబీ ఉన్నాయి అంట, అవి రాలేదు మేడం గారు. ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను రండి అన్నాడు. అయ్యో 10 కిలోలు 10 కాయలు తీసుకొచ్చి పట్టుకుంటే సరిపోయిద్ది అనమాట. చూడండి ఎలా ఉన్నాయో అసలు ఫ్రెష్ కాయలండి. ఎంత అసలు నాకు మనసు తృప్తి అనిపించింది అనమాట ఈ సంవత్సరం. కాయలు మనం మార్కెట్లో తెచ్చుకుంటే ఏముంది అసలు, అదొక ఆ చెట్టుకాయ కలిసిద్ది. అంత టేస్ట్ అనిపించింది. ఇదేంది ఒకే చెట్టు కాయలు కదా, అసలు భలే రుచిగా ఉంటుంది పచ్చడి కూడా. చూడండి ఈసారి బాగా దొరికినాయి మాకు. తినే కాయలు కూడా ఉన్నాయండి. వాళ్ళు పండిన తర్వాత కట్ చేపిస్తానికి కింద మన క్లాత్ వేసి కట్ చేయించుకోవాలి. వాళ్ళంటే దుమ్ము అది ఉంటుంది కదా, మన క్లాత్ వేసి కట్ చేయించుకున్నాను. ఇక ఇంటికి తీసుకొచ్చేసి శుభ్రంగా ఒక్కొక్క మొక్క తుడుచుకొని ఆ లోపల ఉన్న జీడి పేపర్ లాగా వచ్చింది అనమాట. దాంట్లో ఒక లేయర్గా అది తీసేసి చక్కగా తుడుచుకొని, ఇవేనండి మొక్కలు కొట్టించుకొచ్చి చక్కగా ఇలా రాత్రి అన్నమాట. ఇవి పసుపును సాల్ట్ కలిపి, పసుపును ఆయిల్ కలిపి కొంచెం పెట్టాను. ఎందుకంటే ఉండవు కదా అనేసి ఇట్లా పసుపు కొంచెం ఆయిల్ కలిపి పెట్టానండి ఈ మొక్కలకి. ఇగో కొట్టించుకొచ్చి శుభ్రంగా క్లీన్ చేసాను మొక్కలు. ఇవి జీడి గింజలన్నీ నిన్న వచ్చినాయి అన్నమాట. ఇవన్నీ ఏరేసేయాలి మనం. ఈ చెత్త అంతా ఇదంతా జీడి గింజలు ఇవన్నీ ఏరేసిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసి ఇట్లా కలిపి ఉంచాను. కొద్దిగా మనకి ఇంట్లో పని చేసుకునేసరికి కొద్దిగా లేట్ అయినా కూడా ఈ ఆయిల్ను పసుపు పీల్చుకుంటాయి మొక్కలు. చూడండి ఎలా ఉన్నాయో. ఇలాగా ఎంత క్లీన్ చేసుకోవాలి. మనకి టెంక్ మీద వచ్చేదంతా ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట మనం తీసుకొచ్చిన తర్వాత. ఈ ముక్కలండి 11 సాలలు అయినాయి, అంటే 2 మానికలు తవిడు అన్నమాట. రెండు మానికలకి వేసుకోండి. తవిడు ముక్కలు తీసాను, 2 మానికలకి లెక్క అన్నమాట. చూపించినాను. 2 మానికల ముక్కలకండి 5 గిద్దలు కారం, 4 గిద్దలు ఉప్పు, 4 గిద్దలు ఇది ఆవు పిండి అనమాట. నేను వేసుకుంటా చెప్తాను, కరెక్ట్ కొలతండి. ఇలా చేసుకోండి బాగుంటుంది, సరేనా. 4 గిద్దలు మెంతిపిండి అండి. ఆవు పిండి వేసుకుందాం 4 గిద్దలు. ఇది గిద్ద గ్లాసు ఫుల్గా వేసుకోవాలి.
దీన్ని మేము గిద్ద గ్లాస్ అంటాము. ఇది కాఫీ గ్లాస్ ఎవరింట్లో అయినా ఉంటుంది కదా. దీంతో 4 గిద్దలు ఆవుపిండి అనమాట. చక్కగా వేయించుకున్నాను వీటిని. ఆవాలని వేయించుకొని దోరగా అప్పుడు మనం జల్లెడ పట్టుకోవాలి. ఇది జల్లెడ పట్టుకొని వేసుకోవాలి. ఇది ఆవుపిండి 4 గిద్దలు వేస్తున్నా. ఆవుపిండి 4 గిద్దలు వేసాను. ఒక గిద్ద తక్కువ, కొంచెం తక్కువ మెంతిపిండి అనమాట. ఇది కూడా లైట్గా దోరగా వేయించుకొని పొడి చేసుకొని జల్లెడ పట్టుకున్న పిండి ఇది. తర్వాత కారం అండి, 5 గిద్దల కారం వేసుకోవాలి. చూడండి ఎలా ఉందో కారం ఎర్రగా. 5 గిద్దల కారం అన్నమాట. ఈ గిద్దతోటి 5 గిద్దలు 2 మానికలకి. ఇదే గిద్దతోటి 4 గిద్దలు ఉప్పు అండి. మనం 5 గిద్దల కారం వేసుకున్నాం, 4 గిద్దలు ఉప్పు వేసుకున్నాం. రాళ్ళు ఉప్పు అయినా వేసుకోవచ్చు, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. నేను చక్కగా సాల్ట్ తలగొట్టాలన్నమాట, ఫుల్గా వేయొద్దు. ఇలాగ 4 గిద్దలు నేను చక్కగా ఎండలో ఎండబెట్టుకొని మిక్సీ వేసుకున్నానండి. అదిగో ఇంత ముద్ద అల్లం వెల్లుల్లిపాయలు అనమాట. అల్లం వేయొద్దు, ఓన్లీ వెల్లుల్లిపాయలు ఒకటే ఇట్లా ముద్ద చేసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుందాం. మిక్సీ పట్టాను నేను. కమ్మన వాసన వచ్చిందండి పచ్చడి ఇలా వేసుకుంటే. ఒక్కసారి కొలతలతోటి మీరు పెట్టి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట పచ్చడి. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మనం పెట్టేటప్పుడు ఏ గిన్నె కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఎండలో కాసేపు ఎండలో పెట్టేసి అప్పుడు కలుపుకోవాలన్నమాట. తర్వాత వెల్లుల్లిపాయలు మీ ఇష్టం అండి. నేనైతే ఒక 1/4 కిలో వేస్తున్నాను 2 మానికల ముక్కలకి. మీరు కొద్దిగా తగ్గించుకొని వేసుకోవచ్చు, లేకుంటే కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు, ఏం కాదు. తర్వాత 2 మానికల ముక్కలకి 2 కిలోల ఆయిల్ పట్టిద్దండి. 2 కిలోల ఆయిల్ పోసుకుంటేనే మనకి సంవత్సరం అంతా నిలవ ఉంటుంది అన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే 1.5 కిలో అయినా పోసుకుంటారు. మీ ఇష్టం, 1.5 కిలోలైనా పోయొచ్చు, 2 కిలోలైనా ఆయిల్ పోయొచ్చు అనమాట. సరేనా? 3వ రోజు చూసుకొని కాయలు, ఒక్కొక్క కాయ ఆయిల్ పీల్చే కాయ ఉంటుంది అనమాట, చూసుకొని వేసుకోవాలి. నేను నువ్వుల నూనె వేస్తానండి. నువ్వుల నూనె పోసుకుంటే పచ్చట్లో చాలా బాగుంటుంది. కట్ చేసి ఆయిల్ ఇలాగే పోసుకుందాం అండి. ఇది మనకి కిలో ఒక ప్యాకెటే కదా. ఏఎస్ బ్రాండ్ అండి, చాలా బాగుంటుంది. ఇదే నూనె పోయాలి. పల్లి నూనె అయితే అంత టేస్ట్ రాదు, కానీ మామిడికాయ పచ్చడికి ఈ నువ్వుల నూనె మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. దీంట్లో ఇంకొక హాఫ్ పోస్తానండి, ఒక సగం ప్యాకెట్ పోస్తున్నా. ఇదిగో చూడండి, దీంట్లో సగం పోసేయాలన్నమాట. ఒక సగం ఉంటుంది, 1.5 కిలో పోసినట్టు 2 మానికలకి. చక్కగా ఇలా కలుపుకుందాం. చేత్తో కలిపితేనే బాగుంటుంది, గరిటెలు పెట్టకుండా చేత్తోనే కలపండి. కలిపేసానండి, పచ్చడి బాగా కలిసింది. ఇలాగ ఉంచుదాం. ఆయిల్ కూడా పైకి వచ్చింది, ఫుల్గా ఉండాలన్నమాట. ఇది పెద్ద రసాలండి. ఇది కాయ ఫుల్గా ఆయిల్ ఉంటేనే బాగా మాగిద్ది. సరేనా? ఇలా నొక్కి పెట్టేసి పైన మూత పెట్టేసి తర్వాత 3 రోజులు ఉన్నాక మళ్ళీ ఇంకొకసారి కలిపి అప్పుడు జాడీకి పెట్టుకుందాం. ఇప్పుడేం జాడీకి పెట్టనండి నేను. సరేనా? ఎలా ఉందో చూసారా? అంత ఆయిల్ ఇలా మునగాలన్నమాట. కలిపి పెడితే చక్కగా మగ్గిద్ది. ఇదిగో చూడండి, ఇది రాత్రి కలిపాను నేను. ఎలా వచ్చింది చూసారా పైకి? రాత్రి కలిపిన పచ్చడి. ఇది పెద్ద జలాలండి, పెద్ద కాయలు. ఇదే చిన్న రసాలు అన్నమాట. చూడండి ఎలా ఉందో పచ్చడి.
ఆయిల్ పైకి వచ్చింది, బాగుంది. చూసారా? ఇది రాత్రి కలిపానండి. మళ్ళీ రేపు కూడా ఇంకొకసారి కలుపుకొని మనం జాడీలో పెట్టుకుంటే చక్కగా తడి తగలకుండా జాడీ కూడా ఎండలో పెట్టేసి ఫస్ట్ జాడీకి కొంచెం అడుగున ఆయిల్ రాయాలన్నమాట. ఆయిల్ రాసేసి అప్పుడు ఈ పచ్చడి పెట్టుకోవాలి మనం. జాడీకి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. దీంట్లో ఇంకా కొద్దిగా మిగిలినాయండి, వేసుకున్నాం. ఎన్ని ఎల్లిపాయలు వేసుకున్నా కూడా అంత బాగుంటుంది పచ్చడి. కలిపితే ఎన్ని ఎల్లుల్లిపాయలు వేసుకుంటే అంత బాగుంటుంది చక్కగా. ఇది అనేది లేదు, మన ఆయిల్లో బాగా మగ్గి బాగుంటుంది అన్నమాట. ఊరిద్ది మన ఈ మామిడికాయ ముక్క ఎలా ఊరిద్దో ఈ అల్లం ముక్క కూడా అలాగే ఊరిద్ది చక్కగా. పంటి కింద పడగానే కొబ్బరి ముక్కలాగా ఉంటుందండి. ఆ టేస్టే వేరే ఉంటుంది అన్నమాట. ఎంత బాగుంటుందో అసలు. రేపొద్దునే 3వ రోజు అయింది కదా, రేపొద్దునకి జాడీలో పెట్టుకొని పైన వైట్ క్లాత్ కట్టుకుంటే చక్కగా చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇదండి, మీకు తిన్నంత తీసుకున్నంత చక్కగా తీసుకొని ఒక డబ్బాలో పెట్టి టేబుల్ పైన పెట్టుకోండి. మాది ఫ్రిడ్జ్లో పట్టేటట్టుకుంటే చక్కగా 2 డబ్బాల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకో, నెల రోజు అది సంవత్సరం అంతా తిరిగి వచ్చింది. మనం ఇప్పుడే ఈ కలరు ఏ కలర్తో అయితే పెట్టామో అదే కలర్తో ఉంటుంది మళ్ళీ పచ్చడి. ఇది నల్లగా రాదనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి. టేస్ట్ మారిద్ది అంటున్నారు కానీ మనం లెక్క ప్రకారం కొలతలు కరెక్ట్గా వేసుకుంటే పచ్చడి చెక్కు చెదరదు అనమాట. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. చూడండి ఎంత ఎర్రగా ఉందో పచ్చడి, ఎర్రగా ఉంది. చక్కగా మంచి కారం పోయాలన్నమాట. మంచి కారం వేసి ఉప్పు కూడా నీళ్ళు తగలకుండా ఎండలో పెట్టి మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. సాల్ట్ అయినా వేసుకోవచ్చు, మీ ఏదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. కొంచెం పెట్టుకొని చూద్దాము. ఇట్లా మనం పచ్చళ్ళు పెట్టినప్పుడు కొద్దిగా టేస్ట్ చూస్తాం, అలవాటు కదా. బాగా ఎర్రగా కలిసిద్ది. పిల్లలకి పెడితే పిల్లలు ఉంటే పిల్లలు చక్కగా తింటారండి. భలే బాగుంటుంది. కొత్త ఆవకాయ కదా, సూపర్గా ఉంటుంది. మెంతిపిండి, ఉప్పు, కారం, నూనె కరెక్ట్గా పడాలి పచ్చట్లో. అప్పుడు మనకి నిలవ ఉంటుంది అన్నమాట. సంవత్సరం పొడుగుని తిరిగి వచ్చింది. కొద్దిగా కారం తక్కువైనా తర్వాత కలుపుకోవచ్చు. ఉప్పు నూనె కరెక్ట్గా పడాలి పచ్చట్లో. అప్పుడు బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది పచ్చడి. చూడండి అసలు ఎట్టుందో, మంచి కమ్మన వాసన వస్తుంది. ఈ పచ్చడేమో 3 రోజులు గుండా కలిపి వేరే జాడీలో మా వాళ్ళు అడిగేళ్ళండి, మాకు తెలిసిన వాళ్ళు. ఒక కిలో పచ్చడి మాకు తెలిసిన వాళ్ళు అడిగేరులేండి పచ్చడి. ఒక 3-4 అడిగారు, వాళ్ళకి పంపిస్తానమాట. ఒక్కొక్కరు 2 కిలోలు 3 కిలోలు అడుగుతున్నారు. కాయలేమో దొరకట్లేదు, పిచ్చ రేట్లు ఉన్నాయి కాయలు. అసలు ఈ కాయ చూడండి, ఇది చిన్న రసాలు. ఇది చిన్న రసాలు 15 రూపాయలు అంటే ఈ కాయ. చాలా రేట్లు ఉన్నాయండి. ఈసారి కాయలు లేవు కదా మామిడికాయలు, తొందర పెట్టుకుంటున్నారు ఇక అందరూ. ఈ కాయ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. బాగా ముదిరింది టెంక కూడా. దీనికంటే ఇంకా తెల్ల గులాబీలు బాగుంటాయి. చక్కగా ఇలా ముద్ద చేసుకొని చూడండి ఎలా ఉందో పచ్చడి. ఎర్రగా టెంక బాగా గట్టిందండి, మాగాలి ఇంకా. రాత్రి కలిపాం కదా, గట్టిగా ఉంది. కొత్త ఆవకాయ ముద్దపప్పు వేసుకొని తింటే సూపర్ అసలు. ఇక నెయ్యి కూడా అవసరం లేదు. ఇక పుల్లగా ఉంది. రాత్రి కదా కలిపాము, ఇంకా ఓరాల మొక్క
కొత్త ఆవకాయ కదండి, కొంచెం కారంగా ఉంది. భలే బాగుంది పచ్చడి. పెద్ద జలాలు చిన్న జలాలతోటి పచ్చడి పెట్టానండి. మాకు తెలిసిన వాళ్ళు అడిగారు కదా, పంపిద్దామనేది చేశాను. ఓకేనా, మీకు మంచికాయలు దొరికితే పట్టుకోండి మీరు కూడా. ఇప్పుడే ఇంక సీజన్ అయిపోయింది అనమాట. మే నెలలోనే పట్టుకోవాలి పచ్చళ్ళు. జూన్ వచ్చిందంటే వర్షాలు మొదలవుతాయి, ఇంకా పచ్చడి అంత బాగోదు. ఇప్పుడే పట్టుకోండి. ఇలా పెడతానండి నేను పచ్చళ్ళు. కరెక్ట్ కొలత అనమాట. 2 మానికలకి 5 గిద్దలు కారం, 4 గిద్దలు ఉప్పు, 4 గిద్దలు ఆవుపిండి, 1 గిద్ద మెంతిపిండి. కరెక్ట్ కొలతండి. 2 కిలోలు నూనె అనమాట, సరిపోయిద్ది. రాసుకోండి, నేను కూడా రాసుకుంటాను, డైరీలో రాసుకొని ఉంచుకుంటా మర్చిపోకుండా. సరేనా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. పక్కన ఉన్న బెల్ గంట కొట్టండి. ఓకేనా? బాయ్ అండి.